మార్నింగ్ షాలు. అద్దాల మీద ఈ రాతలేంటి? ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు ఎన్ని రాసినా వేస్ట్. ప్రేమలో చేసే ఏ పని వేస్ట్ కాదు. సరే, ఈవినింగ్ 5 o'clock పార్క్ దగ్గర కలుస్తున్నాం కదా. యాక్టింగ్ కి ఒప్పుకున్నాక కలవాలి కదా. నీకోసం అక్కడ వెయిట్ చేస్తుంటాను. ఏంటి? ఓకే, బాయ్. అప్పుడే 15 రోజులు గడిచిపోయాయి. ఏం చాలు, ఎంత లేటు? నీకోసం 4 seconds గా వెయిట్ చేస్తున్నాను తెలుసా? అమ్మో సారీ మాధవ్. 4 సెకండ్లు నీకు 4 యుగాలుగా గడుస్తాయని అనుకోలేదు. ఇంకెప్పుడు 1 సెకండ్ కూడా లేటుగా రా. ఓకే, ఇప్పుడు నీకేం కావాలి? కోక్, పెప్సీ, థమ్స్ అప్? అరే, దగ్గరలో కూల్ డ్రింక్ షాపే లేదు, ఎలా తెస్తావు? లవర్స్ తలుచుకుంటే ఏమైనా ఎక్కడికైనా వస్తాయి. ఫాలో మీ. ఓకే. ఏం కావాలి? కోక్. Come on. Let's sit here. Oh yeah. Cheers for our love. Hey, చూసావా? ఇద్దరం సగం సగం తాగాం. అంటే జీవితాన్ని మనిద్దరం సగం సగం పంచుకుంటున్నామని దీని అర్థం కాదు. మనం ప్రేమికులుగా నటిస్తున్నా నీ మీద నాకు ఇంత కూడా ప్రేమ కలగలేదు. ఆల్రెడీ 15 days అయిపోయాయి. ఇంకా 15 days ఉన్నాయి కదా. ఏ, నీ మీద నీకు అంత నమ్మకమా? నా మీద నమ్మకం కాదు, ప్రేమ మీద. అవును, 15 రోజులు అయినాయి కదా, కనీసం కిస్ కూడా ఇయ్యలేదేంటి? ఏ, పిచ్చి పిచ్చిగా ఉందా? కిసులు మన అగ్రిమెంట్ లో లేవు. లవర్ గా నటించడం అంతే. లవర్స్ కిస్లు ఇచ్చుకోరేంటి? ఈ ఎక్స్ట్రా నాకు నచ్చావు. ఓకే, ఇక్కడి నుంచి వెళ్లే లోపు నువ్వు నాకు కిస్ ఇస్తావు. Shut up. కూల్ డ్రింక్ తాగు. ఆహా, కిస్ ఎంత బాగుందో. ఎస్, అందులో నువ్వు ఇచ్చిన ఫస్ట్ కిస్ చాలా బాగుంది. కిస్సా? నేనెప్పుడు ఇచ్చాను? ఇప్పుడే. కిస్ అంటే ఏంటి? లిప్స్ టచ్. అవును. ఇప్పుడు నేను తాగిన ఈ కోక్ బాటిల్ ఇందాక నువ్వు తాగింది. నీ లిప్స్ టచ్ చేసిన బాటిల్ నా లిప్స్ టచ్ చేసింది. అంటే కిస్ ఇచ్చినట్టేగా. బైక్ అద్దం పగలు కొట్టావు. పగలు కొట్టడమే కాదు, నీ బైక్ ని ముక్కలు చేస్తాను. ఆ బైక్ నాది కాదు. నీది కాదా? కాదు, నాదా పక్కది. మరి ఇదెవరిది? నాది. 1 2 3 మిమ్మల్ని ఇరిచేస్తా. ముందు మమ్మల్ని పైకి లాగు, తర్వాత ఎరుగుతూ గాని. మిమ్మల్ని వదలను. ఏంటలా చూస్తున్నావు? నువ్వు నవ్వుతుంటే చాలా అందంగా ఉన్నావు తెలుసా. ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండొచ్చుగా. ఓకే, నీ కోపం తగ్గడానికి ఒక మార్గం చెప్తా. ఏంటి చెప్పు. ఇక్కడ నుంచి కోపం వచ్చినప్పుడల్లా ఈ సీన్ గుర్తు చేసుకో. ముఖ్యంగా బండాడిని. టక్కని కోపం పోయి ఇలా నవ్వుతూ ఉంటావు. నువ్వు నో అంటావేమోనని 30 రోజులు క్షణక్షణం టెన్షన్తో ఉన్నాను చాలని.
జీవితాంతం కన్నీళ్ళే అనుకున్నాను, కానీ నీ ప్రేమతో ఆ కన్నీళ్ళని ఆనంద బాష్పాలుగా మార్చావు శాలిని. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. మాధవ్, 1వ తారీఖు 10:30కి మన ప్రేమ నాటకం మొదలయ్యింది. ఇవాళ 30వ తారీఖు 10:30 అయ్యింది. ప్రేమ నాటకంలో ప్రేమ ఓడిపోయింది, నాటకం అయిపోయింది. నేను నిన్ను ప్రేమించలేదు. మరి పంచభూతాల సాక్షి అన్నావు, పంచాక్షర సాక్షి అన్నావు. అవును, చెప్పాను. మన ప్రేమ నాటకం క్లైమాక్స్కి వచ్చింది కాబట్టి కొంచెం డెప్త్కెళ్ళి ఆత్రేయ గారి రేంజ్లో చెప్పాను. 30 రోజులు కాదు, 30 సంవత్సరాలు నటించినా నీ మీద ప్రేమ కలగదని ఆ రోజే చెప్పాను. అదే మాట ఈరోజు చెప్తున్నాను. ఇవాళ్టితో మన ప్రేమ నాటకానికి తెరదించేయి. గుడ్ బై. కాఫీ చల్లారిపోయినట్టుంది, తాగలేదంటమ్మా? తాగాలనిపించలేదు డాడీ. పొద్దున్నే జాగింగ్ కూడా వెళ్ళొచ్చినట్లేవు? వెళ్ళాలనిపించలేదు డాడీ. మరి కాలేజీకి టైం అవుతుంది, రెడీ అవ్వు. అవ్వాలనిపించలేదు డాడీ. నీకేమీ చేయాలనిపించట్లేదు కదా? నేను చూస్తుంటే నాకు కూడా చేయాలనిపిస్తుంది. ఏంటి? నీ పెళ్ళి. మాధవ్ వాళ్ళ ఫాదర్తో మాట్లాడి ముహూర్తాలు పెట్టిస్తాను. ఏంటి డాడీ మీరనేది? నాకు మాధవ్కి పెళ్ళేంటి? We are just friends. అంతే. ఇంకా నా దగ్గర ఎందుకు దాస్తావురా? మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని మీ ఫ్రెండ్స్ చెప్పారు. అయ్యో డాడీ, అది ప్రేమ కాదు, జస్ట్ నాటకం. నాటకమా? అవును, అతన్ని ప్రేమించినట్టు నటించాను. ప్రేమ నటించడం ఏమిటమ్మా? డాడీ అసలు ఏం జరిగిందంటే, అందుకని తనని ప్రేమించినట్టు 30 రోజులు నటించాను. ఎంత సింపుల్గా చెప్పేసావమ్మా. అవసరం కోసం ఒక వ్యక్తితో మనం స్నేహం నటించవచ్చు, పై అధికారి కాబట్టి బాస్ దగ్గర ఒక ఉద్యోగి గౌరవం నటించవచ్చు, నలుగురిలోనూ తమ కాపురం అల్లరిపాలు కాకుండా దంపతులు అన్యోన్యత నటించవచ్చు. కానీ ఏ అవసరాలు లేని ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ నటించడం జరగదమ్మా. ప్రేమ అనేది మనసుకు సంబంధించింది, నటన అనేది మనిషికి సంబంధించింది. మనిషి నటించగలడు కానీ మనసు నటించలేదమ్మా. నువ్వు ఈ 30 రోజులు నటిస్తున్నాను అనుకుంటూనే అతన్ని ప్రేమించావు. రాత్రి నుంచి ఇప్పటిదాకా అతను ఫోన్ కోసం వెయిట్ చేశావు. అతను ఫోన్ చేయకపోతే బాధపడ్డావు. నువ్వు ఫోన్ చేయడానికి సందేహిస్తున్నావు. నువ్వేమిటో నీకన్నా ఎక్కువగా నాకు తెలుసు తల్లి. రాత్రి నీతో పాటు నేను నిద్రపోలేదు. ఇష్టమైన వాళ్ళని దూరం చేసుకుంటే ఎంత బాధపడాల్సి వస్తుందో అర్థమైందా తల్లి? నిన్న అతనికి హారం ఇచ్చి తిరిగి వచ్చిన దగ్గర నుంచి ఏదో మిస్ అయినట్టు ఫీలింగ్ ఉంది. అది నా మనసు అని ఇప్పుడు తెలిసింది. డాడీ, ఐ లవ్ మాధవ్. ఐ లవ్ మాధవ్. ఐ లవ్ హిమ్.
నీ మనసు తేలిక పడాలంటే నువ్వు అతను ఎంత ప్రేమిస్తున్నావో మాధవ్తో చెప్పు. వెళ్ళు.